Step into Value Zone. Value Zone. Hypermart. Patanjali. ఓ థ్యాంక్ యూ సో మచ్ గురుగారు, థ్యాంక్ యూ. సో వేణుస్వామి గారు, నిజంగా ఐ థింక్ దిస్ ఈజ్ ఫస్ట్ టైం. ఫస్ట్ టైం. నాకు మాటలు రావట్లేదు, అంటే దీన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఎలా దీన్ని అసలు నాకు ఒక డ్రీమ్ లాగా అనిపిస్తుంది. అంటే వేణుస్వామి గారు ఎంత పవర్ఫుల్ పర్సనో అందరికీ తెలుసు, బోత్ ద తెలుగు స్టేట్స్ అండ్ విదేశాలలో ఉన్న తెలుగు వాళ్ళకి అండ్ ఇంగ్లీష్ వాళ్ళకి కూడా తెలుసు, తెలుగు ఎన్ఆర్ఐస్కి ఎక్కువ తెలుసు. కానీ మీరంటే ఒక గౌరవం, ఒక భయం, ఒక భక్తి, మూడు ఉంటాయి అందరికీ. అలాంటిది ఈరోజు రోషన్ దగ్గర అంటే సొసైటీ కోసం ఇంత చేస్తున్నప్పుడు మనం కూడా మన వంతు మనం దీంతో పాటు ఇది కూడా ఉండాలి. చాలా మందికి తెలియదు యాక్చువల్గా. ఇప్పుడు మా ఆవిడ లాస్ట్ ఐ థింక్ 10 years నుండి ఒక 15 మంది రేప్ విక్టిమ్స్ని దత్తత తీసుకున్నాం మేమిద్దరం భార్యాభర్తలు కలిసి. రేప్ విక్టిమ్స్ అంటే కొంతమంది అమ్మాయిల్ని కొంతమంది దుర్మార్గులు రేప్ చేసినప్పుడు వాళ్ళు మానసికంగా డిస్టర్బ్ అయిపోయి వాళ్ళ లైఫ్ నాశనం అయిపోద్ది, సర్వనాశనం అయిపోద్ది. అంటే వాళ్ళు మానసికంగా పనిచేయరు ఇంకా వాళ్ళు. సో వాళ్ళకి ఏమవుతుందో కూడా వాళ్ళకి తెలియదు. అంటే ఉదాహరణ, వాళ్ళకి మెన్సెస్ పరిస్థితి ఏంది, వాళ్ళకు బట్టలు ఉన్నాయా లేవో తెలియదు. సో మా వైఫ్ ప్రతి నెల తను వెళ్ళి వాళ్ళకి ఏమేం కావాలి సమకూర్చి అలా మేము లాస్ట్ 10 years మేము దత్తత తీసుకున్నాం. డిసిషన్ అవుద్ది సార్ మా శ్రీవాణి తనదే. గ్రేట్. సో నేను ఇలా చేస్తానంటే గో హెడ్ అన్న. సో అప్పటి నుండి మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటాము. అట్లనే నేను రెగ్యులర్గా నేను చాలా అంటే సోషల్ మీడియాకి వచ్చి నేను బయట జనాలకు చెప్పకపోవచ్చు, కానీ చాలామందికి చాలా నేను చేస్తూ ఉంటాను. అంటే నాతో అయింది ఏంటి అంటే, ఇప్పుడు పూజలు చేయగలుగుతాను నేను, హెల్త్ బాగాలేదు పూజలు చేయడము. అలాగే ఆర్థికంగా నాతో అయినంత వరకు అమ్మాయిలకి కానీ ఎవరికైనా పేషెంట్లకు కానీ ఎవరికైనా సహాయం చేయడము, నాతో తెలిసిన డాక్టర్స్ ఫోన్ చేసి వాళ్ళని డిస్కౌంట్లో చేయించడము, లేదంటే ఒక ₹1,00,000 వరకు 30,000లో చేయించి ఆ 30,000 నేనే కట్టడము. సో ఐ బిలీవ్ చారిటీ. అంటే నేను జీవితంలో నేను బాగా చేసేది ఏంటంటే, ఒక జీవితంలో 2 జీవితాలు అనుభవించి చచ్చిపోండి. అండ్ మీ దగ్గర ఉన్న దాంట్లో 10% చారిటీ చేయండి. నేను ఎక్కువ మాట్లాడను, ఓన్లీ 10%. మీరు ఎంత సంపాదిస్తారు అదే చేస్తున్నాను సార్. 10% చారిటీ చేయండి. అది కూడా అంటే చాలా వరకు ఈ అనాథ శరణాలయాల వాటికి ఆల్రెడీ చాలా మంది ఎక్కువ చేస్తా ఉన్నారు. అట్లా తెలియక చేస్తున్నారు. ఎందుకంటే ఏమైతుందంటే వాళ్ళకి కావాల్సిన దానికంటే ఎక్కువ వస్తుంది. అట్లా కాకుండా ఇండివిజువల్స్ కి చేస్తే వాళ్ళని రక్షించే వాళ్ళు చాలా తక్కువ, ఇండివిజువల్స్. గ్రేట్. సో అట్లా మనం అంటే ఇంకోటి, వేణుస్వామి గారు దేశాన్ని ఏలే రాజైనా రాష్ట్రాలను ఏలే రాజులైనా అమ్మకు పుట్టాల్సిందే, అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సిందే, తండ్రి కావాల్సిందే. సో అలా ఇది మేడం గారి టాపిక్ వచ్చింది కాబట్టి, లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా మీది? లవ్ మ్యారేజ్ సేమ్ కమ్యూనిటీ. ఓకే. లవ్ మ్యారేజ్ సేమ్ కమ్యూనిటీ. ఇంకా అసలు యాక్చువల్గా చాలా మందికి తెలియదేమో, నా గురించి తెలీదు. సో వేణుస్వామి లైఫ్ హిస్టరీ తెలుసుకోవాలంటే అదుర్సన సినిమా చూడాలి. జూనియర్ ఎన్టీఆర్ నరసింహాచారి క్యారెక్టర్ ఉంది కదా, అవును, ఆ క్యారెక్టర్ నాదే. అంటే యాక్చువల్గా దాన్ని 2 క్యారెక్టర్లు చేశారు సినిమాలో. అంటే యాక్చువల్గా జరిగేది ఏంటంటే, నేనే పూజల్లో ఉన్నప్పుడు పూజ చేసుకొని, పూజ అయిపోగానే యమహా బైక్ వేసుకొని జీన్స్ టీషర్ట్ వేసుకొని బయటకు వచ్చేవాడిని. అప్పట్లో నేను మాట్లాడేది 2002-3 వరకు. అంటే పెద్ద ఆయన సీఎం 2004 వరకు, రాజశేఖర రెడ్డి గారు సీఎం కానంత వరకు నా లైఫ్ స్టైల్ అలాగే ఉండేది. అంటే చిల్ అంతే, బండి వేసుకొని యమహా వేసుకొని రోడ్ నెంబర్ ఫిలింనగర్ రోడ్ నెంబర్ తిరగడాలు అలా చేసేవాడిని. పూజలు అయిపోయి దగ్గర నేను ఇప్పటి వరకు 2000 సినిమాలకు ముహూర్తాలు పెట్టుంటాను. టాలీవుడ్ ఇండస్ట్రీలో 2000 సినిమాలకి ముహూర్తాలు పెట్టుంటాను. సో అలా నా లైఫ్ అలా కంటిన్యూ అయింది కాబట్టి నా లైఫ్ స్టైల్ అంతా ఆ 2 క్యారెక్టర్లు, ఒకటి నరసింహాచారి క్యారెక్టర్, ఇంకోటి విలన్ అబ్బాయి క్యారెక్టర్, 2 కలిపి తీశారు సినిమా. సో దాంట్లో కూడా లవ్ స్టోరీ ఉంటుంది. దాంట్లో లవ్ స్టోరీ లాగే నయనతార ఎంత అందంగా ఉన్నారు, మా మేడం కూడా అంత అందంగా ఉంటారు. సో నాది కూడా సేమ్ లవ్ స్టోరీయే. సో నేను హైదరాబాద్ 97 to 96 to 99 వరకు నేను హైదరాబాద్ బీజేపీ ప్రెసిడెంట్ చేశాను, ఏబీవీపీ. అప్పుడు నేను ఏబీవీపీలో పనిచేసేది. నేను కాలేజ్ చదువుకున్నప్పుడు, నేను డిగ్రీ చదువుకున్నప్పుడు. సో నాకు మొదటి నుండి పొలిటికల్ సైన్స్ నేను తీసుకుంది, ఎకనామిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్ తీసుకొని నేను చేశాను.
సో అట్లా నేను ఉన్నప్పుడు తనని లవ్ చేసి డైరెక్ట్గా లవ్ గివ్ ఏం లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోయి నేను పెళ్లి చేసుకుంటా చేసుకో అంతే సింపుల్. ఓ అంతేగాని మేడం కూడా డైరెక్ట్ గా పెళ్లి చేసుకోవాలని ఓకే అన్నారా? అంతే తప్ప ఇవన్నీ ఏం లేవు. ఈ లవ్వులు గివ్వులు అసలు ఐ లవ్ యూ అని చెప్పుకోలే. ఆ, డైరెక్ట్గా నువ్వంటే నాకు ఇష్టం, నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా, చేసుకుందాం. ఫస్ట్ తను ఓకే అనగానే జాతకాలు కంపేర్ చేసి ఇది ఇదే బాగా వర్కౌట్ అయ్యేట్టుందిగా, ఇది మా ఇరగదీస్తుంది అని చెప్పేసి ఓ. ఇమ్మీడియట్గా నేనేం చేసిన, ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేసిన. అది నాకు ఇప్పుడు అంటే- అర్థమైంది ఏంటంటే వీణా శ్రీవాణి గారు జాతకం వల్ల మీ జాతకం మారింది. అదే చెప్తున్నా, అది. తన జాతకం బాగుంది కాబట్టి ఆమె జాతక రీత్యా నాకు ఫెచ్చింగ్ అయింది. సేమ్ మా ఇద్దరిది రామ్ చరణ్ ఉపాసన కాంబినేషన్. అంటే ఉపాసన వల్ల రామ్ చరణ్ లైఫ్ ఎక్కడికో వెళ్ళింది, ఓకే. చాలా మందికి తెలియదు అది. అవును. సో అలాంటి ఒక జాతకం అంటే కొన్నిసార్లు అందుకనే వివాహం అయిన తర్వాత చాలా చేంజెస్ వస్తాయి లైఫ్లో. సో అలాంటి ఒక మీకు వచ్చిన ఒక పెద్ద చేంజ్ అంటే ఏమని చెప్తారు? పెళ్ళైన కొత్తల్లో అంటే నా లైఫ్ ఇలా ఉంటుంది అని నేను మొదలే ప్రిడిక్ట్ చేసేసిన. ఓ అంటే నేను జీవితంలో నేను అంటే నేను చెప్తా కాన్ఫిడెన్స్ నా లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఏంటంటే, నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది, నేను వెళ్ళి సంతకం పెట్టి జాయిన్ అవ్వాలి. ఆఫీస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ సర్పంచ్ వచ్చి నిల్చున్నాడు, అక్కడ వేరే అతను ఉన్నాడు. నేను ఆ జాబ్లో జాయిన్ అయితే ప్రతిరోజు వాళ్ళిద్దరికి నమస్కారం పెట్టాలంట. ఓకే. అంటే నాకు అనిపించింది, నాకు ఆ ఇద్దరు నచ్చరు. నేను ఇద్దరికి నమస్కారం పెడితే నా రెప్యుటేషన్ ఏముంటుంది, నా జీవితం ఏముంటుంది అని చెప్పి బయటకు వచ్చేసాను. ఏది జాయిన్ కాకుండా, గవర్నమెంట్ జాబ్లో జాయిన్ కాకుండా రిటర్న్ వచ్చేసాను. మొదటి నుండి ఒకటే పిచ్చి ఏంటంటే, నా సింగిల్ పాయింట్ ఎజెండా ఏంటి లైఫ్లో అంటే, నేను చెప్పిన టైంకే నన్ను కలవడానికి జనాలు రావాలి తప్ప నేను వేరే వాడి కోసం వెయిట్ చేయొద్దు. టైం నేను ఇవ్వాలి. వాళ్ళు ఎంత పొజిషన్లో ఉన్నా సరే, ఒక మినిస్టర్ అయినా సరే, ఒక ఎమ్మెల్యే అయినా సరే, ఒక హీరోయిన్ అయినా సరే, హీరో అయినా సరే, వేణుస్వామి చెప్పిన టైంకే వాళ్ళు రావాలి తప్ప. అంటే ఒక గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని కోరుకున్నా. దానికి నా రోల్ మోడల్ మా ఫాదరు. మా ఫాదరే, తను తెలంగాణలో చాలా ఫేమస్, తను ఒక పెద్ద పూజారిగా చేశారు టెంపుల్లో. సో తను వస్తే పరిస్థితి ఏంటంటే, తన జీవితంలో తను బ్రతికున్న నాళ్ళు తన పైన షర్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మా ఫాదరు అంటే ఓన్లీ ధోతి పైన కండువ, ఆయన జీవితంలో ఆయన అసలు షర్టే వేసుకోవాలి. అలాంటి ఒక పర్సనాలిటీ, అంత శాస్త్రోక్తంగా పద్ధతిగా ఉన్నాడు. సో ఆయన లెగసీని నేను కంటిన్యూ చేయాలనేటువంటి ఒక పిచ్చి నాకు. మా ఫాదర్ అంటే పిచ్చి, లైఫ్లో విపరీతమైన పిచ్చి. నేను ప్రపంచంలో నాకు పిచ్చి లేచేది, కిక్ ఇచ్చేది రెండే, ఒకటి మా ఫాదరు, రెండు వెంకటేశ్వర, మూడు కామాఖ్య. ఈ మూడే ఇంకా నాకు పిచ్చి ఎక్కిచ్చేది. సో అందుకని నేను ఆయన లెగసీని కంటిన్యూ చేయాలని చెప్పేసి నేను దాన్ని కంటిన్యూ చేస్తూ. ఆ కంటిన్యూ చేసే ప్రాసెస్లో చాలా బిజీగా అయిపోయారు. ఈ 20 years పెళ్ళైన 25 years అయిపోయింది, 22 years అయి ఉంటుంది. 2002 అంటే 21 years. ఎప్పుడు ఇంత బిజీ అయిపోయారు? మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే పలానా ప్లేస్కి వెళ్ళలేకపోతున్నాం, పలానా వెకేషన్కి వెళ్ళలేకపోతున్నాం, ఇలా ఆర్గ్యుమెంట్స్ ఏమైనా జరుగుతాయి? అసలు నేను నా లైఫ్లో నా బిగ్గెస్ట్ గోల్ ఏంటంటే, నా అనుకునే వాళ్ళందరికీ నేను ఇచ్చే గిఫ్ట్ ఒకటే. నా అనుకునే వాళ్ళకి అంటే నేను అనేది నా సర్కిల్. నేను అందరినీ ప్రపంచం అంతా నా అనుకోలేను. నా దగ్గర పనిచేసే నా డ్రైవర్ దగ్గర నుండి, నా ఇంట్లో పనిచేసే వంట మనిషి దగ్గర నుండి, నా భార్య దగ్గర నుండి, నా కూతురు దగ్గర నుండి, నా సర్కిల్ వీడు నావాడు అనుకుంటే నేను వాడికి ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే, వాడి కోరికలు ఉండవు ఇంకా లైఫ్లో. ఓ సూపర్ సార్. కోరికలు ఉండవు. అంటే సపోజ్ నా దగ్గరకు వచ్చి ఎవరన్నా నా ఫ్రెండ్, అరే నాకు మామిడి పళ్ళు అంటే ఇష్టం అన్నాడంటే, మోస్ట్లీ వాడు ఇంకొక 1 yearలో మామిడి పళ్ళు తినడిగా, అసలు తినడిగా, అన్ని పంపించేస్తారు. అసలు ఒక 1200-1500 మామిడి పళ్ళు ఉంటాయి ఇంట్లో. సార్ నాకు డబ్బు అంటే చాలా ఇష్టం. డబ్బైనా సరే ప్రపంచంలో చాలా ఈజీ డబ్బు సంపాదించడం. ఓకే, చాలా ఈజీ. అట్లనే 1200-1500 మామిడి పళ్ళు పంపించినట్టు 1200-1500 కోట్లు పంపుతాం. అది 20 crores 30 crores అది జాతకంలో యోగం ఉంటుంది. ఎవరు ఎన్ని కోట్లు సంపాదించాలి అనే యోగం ఉంటుంది. ఆ యోగాన్ని బట్టి ఆ డబ్బులు సంపాదిస్తాం. జస్ట్ ఫర్ కిడ్డింగ్, ఇది ఏదో ఒక ఇంటర్వ్యూలో భాగంగా. ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు చదువు ఉండదు వేణుస్వామి గారితో ఎవరు మాట్లాడుకుంటామా. ఇప్పుడు ప్రభాస్ అనే వ్యక్తి, ఈశ్వర్ సినిమా చేసిన వ్యక్తి, వాళ్ళ సినిమాకి 150 కోట్ల పైన తీసుకుంటాడని ఎవరన్నా కలగన్నామా? మనం కలగన్నామా? దిల్ రాజు అనే వ్యక్తి ట్యాంక్ బండ్లో దూకి ఆత్మహత్య చేసుకుందామనే ఒక వ్యక్తి ఒక సినిమా ప్రొడక్షన్లో, డిస్ట్రిబ్యూషన్లో ఇవాళ తెలుగు ఇండస్ట్రీని వెళ్తాడని ఎవరన్నా కలగన్నామా? అవును సార్. అంటే ఒక రూపాయి లేనటువంటి వ్యక్తి. కారణం ఏంటంటే, నేను చదువుకునేటప్పుడు, నేను ఏబీపీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు దిల్ రాజు ఆఫీస్కి ఎదురుగా ఉండేటువంటి ఒక హోటల్లో నా అడ్డా ప్రతిరోజు. అదే హోటల్లో, ఇరానీ హోటల్లో కూర్చొని ఛాయ్ తాగేవాడిని నేను. సో ఆ రోజు నుండి నేను దిల్ రాజుని చూసేవాడిని. సో దిల్ రాజు జాతకం ఏంటంటే వెరైటీగా ఉంది. అందరు కష్టపడ్డప్పుడు ఈయన సుఖపడతాడు, ఈయన సుఖపడ్డప్పుడు సమాజం సుఖపడ్డప్పుడు ఈయన వెరైటీ జాతకం. దిల్ రాజుది, నరేంద్ర మోడీది డిఫరెంట్ జాతకం.
అంటే వీళ్ళు ఈ రాశి వాళ్ళు కష్టపడ్డప్పుడు వీళ్ళు సుఖపడ్డారు, ఈ రాశి వాళ్ళు సుఖపడేటప్పుడు వీళ్ళు కష్టపడతారు. సో అట్లా నేను అనేది ఏంటంటే ఒక్క రూపాయి లేకుండా ఇవాళ దిల్రాజు ఏ స్థాయికి వచ్చాడు. సో నేను వీళ్ళ గురించి మాట్లాడుతుంటే ఒకే ఫ్యామిలీకి చెందినటువంటి కొంతమంది ఎందుకు ఎదగట్లేదు అంటే ఉదాహరణ ఇప్పుడు సురేష్ బాబు గారు ఉన్నారు. సురేష్ బాబు గారికి సంబంధించి రానా ఒకవైపు, అభిరామ్ ఒకవైపు. రానా ఎక్కడో ఉన్నాడు, అభిరామ్ ఎక్కడో ఉన్నాడు. ఎందుకు అంటే మరి అప్పుడే జాతకాలు నమ్మాలని చెప్పేది నేను. డెఫినెట్గా సార్ ఉంటుంది అది. మనిషి పుట్టాడంటే జాతకం కూడా పుట్టు ఉంటుంది కదా, శాస్త్రం కూడా పుట్టు ఉంటుంది. సో ఆ జాతకాన్ని బేస్ చేసుకునే కదా మన జీవితం సాగేది. అందుకనే ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు నరేంద్ర మోడీ అని. ఎట్లయినా రాజకీయాలు చాలా దగ్గరలో ఉన్నాయి మనకి, తెలుగు రాష్ట్రాలలో జరగబోతున్నాయి, కేంద్రంలో కూడా ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో ఫస్ట్ మన తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుకుందాం. ఈసారి ముఖ్యమంత్రి పీఠ ఎవరిని వరిస్తుంది అనుకుంటున్నారు? శాస్త్రం ప్రకారం నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే పార్టీల పరంగా చెప్తాను నేను, ఇది ఇస్ టూ ఇయర్లీ. సో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అయితే జగన్ గారి జాతకం బాగుంది. ఓకే. సో నేను టాప్ ప్రయారిటీ గురించి మాట్లాడితే 1, 2, 3 గురించి మాట్లాడతాను. నెంబర్ 1 పొజిషన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. నెంబర్ 2 పొజిషన్లో చంద్రబాబు గారు ఉంటారు. నెంబర్ 3 పొజిషన్లో పవన్ కళ్యాణ్ గారు ఉంటారు ఆబ్వియస్లీ. బట్ ఎలక్షన్లలో అల్టిమేట్గా నేను చెప్పేది ఏంటంటే ముఖ్యమంత్రి ఎవరైతారో అని ఆల్రెడీ నేను కన్ఫర్మ్ చేసి చెప్పేసిన కాబట్టి దానికి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. బట్ జగన్మోహన్ రెడ్డి గారికే ఫెచ్చింగ్ ఉంది, ముఖ్యమంత్రి అయ్యే యోగం ఆయనకే ఉంది. ఎలక్షన్ దగ్గరకు వచ్చే కొద్దీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు పెనుమార్పులకు తావిచ్చే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఊహించినటువంటి సంఘటనలు కాకుండా కొత్త సంఘటనలు జరిగే అవకాశం ఉంది. సో అలాగే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో అరెస్టుల పర్వం కొనసాగుతుంది అని నేను 6 నెలల కింద చెప్పిన. సో ఖచ్చితంగా అది జరిగి తీరుతాయి అరెస్టుల పర్వాలు. అట్లనే పార్టీల హెచ్చుతగ్గులు కూడా ఉంటాయి, సడన్గా డ్యామేజ్. ఎందుకంటే గురుచండాల యోగం మేషరాశిలో ఉంది ఇప్పుడు ప్రజెంట్. సో చాలా వరకు అప్ అండ్ డౌన్స్ ఉండే అవకాశం ఉంది పార్టీల్లో. అలాగే కాంబినేషన్ ఆఫ్ పార్టీస్ అంటే ఉదాహరణ వీళ్ళు స్నేహితులు అవుతారు అనుకున్న పార్టీలు వైరం తీసుకునే అవకాశం ఉంది. అంటే ఉదాహరణ ఇప్పుడు రేపు బీజేపీ రేపు టీడీపీ పవన్ కళ్యాణ్ కలుస్తాడా కలవడా అనేది నా దృష్టిలో క్వశ్చన్ మార్క్. ఓకే. రేపు పొద్దున నిజంగానే కలిసే అవకాశం లేదంటారు. రేపు ఏదైనా జరగవచ్చు. నేననే పాయింట్ ఏంటంటే ఏదైనా జరిగే అవకాశం ఉంది. ఓకే. సో చాలా మార్పులు ఉంటాయి. అంటే ఒక వ్యక్తి యొక్క విజయాన్ని ఎవరు అడ్డుకోలేరు. అట్లనే ఒక వ్యక్తి యొక్క నాశనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినా 50% సక్సెస్ అవ్వచ్చు. ఇది ఆంధ్రప్రదేశ్కు. తెలంగాణకు సంబంధించి అయితే ఎవరు అవునన్నా కాదన్నా కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం అయితే ఉంది. ఓకే. తెలంగాణలో అండ్ తెలంగాణలో నెంబర్ 1 పొజిషన్ కోసం కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ కొట్టుకుంటే ఫైట్ చేస్తాయి. అండ్ 3rd పొజిషన్లో బీజేపీ ఉంటుంది. అంటే పుంజుకోవటం వేరు, అధికారంలోకి రావటం వేరు కదా. నేను అనేది అందుకనే ఫస్ట్ పొజిషన్ కోసం ఎవరు ఫైట్ చేస్తారని చెప్తున్నా. అక్కడనే ఆన్సర్ వస్తుంది. ఫస్ట్ పొజిషన్లో ఫైట్ చేసేది కాంగ్రెస్ అండ్ టీఆర్ఎస్. ఫస్ట్ పొజిషన్ కోసం అంటే గవర్నమెంట్లో రూలింగ్ కోసం ఫైట్ చేసేది టీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్. అంటే ఒక కర్ణాటక ప్రమేయం లాగా ఉంటుంది ఇక్కడ కూడా. ఒక జేడీఎస్ కుమారస్వామి గారు ఎలా ఒక రోల్ మోడల్ గా అక్కడ కర్ణాటకకు అయ్యారో, 18 సీట్లతో చీఫ్ మినిస్టర్ అయిన వ్యక్తిగా నిలిచిపోయారు. అలాంటి అవకాశాలు ఉంటాయా? రావచ్చు. ఓకే. ఇక్కడ తెలంగాణలో అలాంటి పరిస్థితి ఎంఐఎంకు రావచ్చు. నేను కాంగ్రెస్ స్టేట్ అవే చెప్పిన, నేను కర్ణాటక కాంగ్రెస్ గెలుస్తుందని. ఎందుకంటే నాకు క్లారిటీ ఉంది కాంగ్రెస్ కర్ణాటక మీద. ఇక్కడ లేదు. ఎందుకంటే అక్కడ నాకు కర్ణాటకలో ఎవరు అల్టిమేట్గా అంటే సిద్ధరామయ్య, డీకే శివకుమార్ కాబట్టి నేను ప్రిడిక్ట్ చేసిన ఆల్రెడీ. నేను 130 నుండి 140 వస్తాయని చెప్పిన. సో 136 వచ్చినాయి. సో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. నన్ను విమర్శించారు కాంగ్రెస్ పార్టీ గెలుస్తా అంటే. సేమ్ ఆంధ్రప్రదేశ్లో సిచ్యువేషన్ ఎలా ఉందో కర్ణాటకలో కూడా సిచ్యువేషన్ అలాగే ఉంది ఇప్పుడు ఈ రోజు పరిస్థితి గెలిచే వరకు. అంటే ఎలా ఉండేదంటే నేను ఎయిర్పోర్ట్లో కార్ ఎక్కి కర్ణాటకలో బెల్లంగూరులో హోటల్కి వెళ్తుంటే జనరల్గా డ్రైవర్ని అడిగితే ఏంటి ఆ పరిస్థితి ఇక్కడ అంటే చాలా కష్టం అండి, కాంగ్రెస్ పార్టీ గెలవదండి అనేవాళ్ళు. అంటే అసలు పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా భయపడే స్టేలో ఉండే కర్ణాటకలో. కానీ నేను చెప్పేవాడిని వీళ్ళ మాట నమ్మకండి, మీరు ఖచ్చితంగా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ వస్తుంది అని చెప్పేవాడిని నేను. అంటే నేను జాతకాన్ని నమ్ముకుంటా కానీ మనుషులు మాట్లాడితే మనం నమ్ముకోలేము, మనకు కన్ఫ్యూజ్ వస్తుంది. ఇప్పుడు నేను విజయవాడ బెల్ట్కి వెళ్ళి విజయవాడ గుంటూరులో నేను ఒక 2 రోజులు తిరిగితే నా జాతకం ఫెయిల్ అవుతుంది అనే భయం నాకే స్టార్ట్ అవుతుంది. ఎందుకు అంటే వాళ్ళు మాట్లాడుతుంటాయి, డిఫరెంట్గా మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గురించి కానీ గవర్నమెంట్ గురించి కానీ. ఇవాళ ఇట్లా మాట్లాడుతున్నారు. 2019లో మాట్లాడినా జగన్ సీఎం అయ్యాడు కదా. సో జగన్ సీఎంను ఆ రోజు ఎవరికి ఆపలేకపోయారు. అలాగే ఇవాళ ఆపలేకపోయారు, ఇవాళ కూడా ఆపలేకపోయారు. 2014 ఎలక్షన్లకు, 19 ఎలక్షన్లకు, 23 ఎలక్షన్లకు చాలా తేడా ఉంటుంది నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్. సో నా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లు కూడా మేబీ ప్రీపోన్ అవ్వచ్చు, ఎందుకంటే తెలంగాణ ఎలక్షన్తో పెట్టే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లు కూడా. ఓకే. సో చాలా మార్పులు ఉంటాయి. అండ్ సెంట్రల్లో కూడా చాలా మార్పులు ఉంటాయి. బీజేపీ కొద్దిగా డౌన్ఫాల్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ కలిసే అవకాశం అయితే అంటే కనిపిస్తుందా సార్? కలిస్తే టఫ్ ఫైట్ ఇస్తారు జగన్కి. ఓకే. ఆయన సీఎం అవుతారు. టఫ్ ఫైట్ ఇస్తారు, ఖచ్చితంగా టఫ్ ఫైట్ ఇస్తారు. జగన్కి అట్లీస్ట్ కొద్దిగా
చేతుల వరకన్నా చెమటలు పట్టొచ్చు, ఓకే. నేను అనేది తడి అవ్వచ్చు. కానీ ఏదో పెద్ద మిరాకిల్స్ జరుగుతాయని నేను అనుకోను. మిరాకిల్స్ జరుగుతాయని నేను అనుకోను. ఓకే. అంటే జాతకం, నథింగ్ బట్ జాతకం. ఆయన జాతకంలో రాహు ఉచ్చలోకి వెళ్తున్నాడు. రెండోది, నేను ఇప్పుడు కాదు ఫస్టే చెప్పిన, జగన్మోహన్ రెడ్డి బ్రతికున్నన్ని రోజులు జగన్మోహన్ రెడ్డిని జనాలు తిడుతానే ఉంటారు. కారణం గురువు నీచంలో ఉన్నాడు. మరి ఓట్లకు తిట్టుడుకు సంబంధం లేదు, ఓట్లకు పబ్లిసిటీకి సంబంధం లేదు. పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీదకి వస్తే ఇసకేస్తే రాలనంత జనం ఉంటారు, అవి ఓట్ల కింద కన్వర్ట్ కావు. ఓకే. సో జనాలు వస్తున్నారు కదా ఓట్లేస్తారు అనుకుంటే భ్రమ. అలాగే జనాలు తిడుతున్నారు కదా ఓట్లు వేయరు అనుకుంటే అది కూడా భ్రమనే. తిట్టడానికి దానికి సంబంధం లేదు. ఇంకో మాట కూడా చెప్పా, మీరు రాహుల్ గాంధీని పప్పు అంటున్నారు, ఆ పప్పు నిప్పుగా మారే టైం వచ్చింది అని చెప్పిన. కర్ణాటక నుండి మారింది, కర్ణాటక నుండి గ్రాఫ్ మారింది కాంగ్రెస్ పార్టీ. కేంద్రంలో మారే అవకాశం ఉందా సార్ ఈసారి? కేంద్రంలో అంటే ఎక్కువ స్కోప్ హంగుకి అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ రూల్ చేసే అవకాశం ఉండొచ్చు. అంటే ఇవన్నీ ఇప్పుడు సింగిల్ టు సింగిల్ మాట్లాడుకుంటే వేరే, అంటే అవతల ఎవరున్నారు 2 నిమిషాల పని మాట్లాడడం. కానీ గుంపులో మాట్లాడుకున్నప్పుడు నేను క్లారిటీ తీసుకోవాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే, మనం ఏదైనా మాట్లాడితే దాన్ని ఏం చేస్తారంటే దాన్ని వైరల్ చేసి వేణుస్వామి చెప్పింది జరగలేదని చెప్పి మాట్లాడతారు. ఇప్పుడు ఈ మధ్యన నేను ఒక వీడియో చూసి షాక్ అయినా. నేను ఏమన్నా అంటే, నన్ను యాంకర్ క్వశ్చన్ ఏమడిగిందంటే, ఎగ్జాంపుల్ మనమే మాట్లాడుతుంటే, ఏమండి కేటీఆర్ గారి జాతకం ఎలా ఉంది, కేటీఆర్ గారికి సీఎం అయ్యే యోగం ఉందా అని చెప్పి అడిగాడు. యాంకర్ అడిగింది నన్ను, లేడీ ఇంటర్వ్యూ అడిగితే నేను ఏమన్నానంటే, అమ్మ 2023లో కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యే యోగం లేదు, కేటీఆర్. సో కేటీఆర్ అనే దగ్గర కేసీఆర్ అనే దగ్గర మధ్యలో టీ ఒకటే ఎక్స్ట్రా. ఇక్కడ కేసీ అంటే సి, అక్కడ కేటీ అంటే టీ, మిగతా అంతా సేమ్. వాడు ఏం చేశాడంటే, వేరే పార్టీ వాళ్ళు ఆ బిట్ని కట్ చేసి కేసీఆర్కు సీఎం అయ్యే యోగం లేదని పెట్టేశారు సోషల్ మీడియాలో. నాకు ఆ అమ్మాయి పంపించింది, ఇంటర్వ్యూ చేసిన అమ్మాయి, గురువు గారు ఇది మీరు ఎప్పుడు చెప్పారు, నేను ఎప్పుడు మీతో ఇంటర్వ్యూ తీసుకున్నా, మనం ఎప్పుడు కేసీఆర్ సీఎం కాడన్నామంటే చెక్ చేస్తే దాంట్లో నేను చెప్పిన పాయింట్ ఏంటంటే కేటీఆర్కు సీఎం అయ్యే యోగం లేదని చెప్పాను. రీసెంట్గా వంగల్పూడి అంతా కూడా మాట్లాడిన విషయంలో, నారా లోకేష్ యువగలంలో కూడా చంద్రబాబు నాయుడిని ఎవరు ఆపలేరు అని ఏదో మాట్లాడితే, అంటే జగన్ ఎవరు ఆపలేరు మళ్ళీ సీఎం అవుతాడు అని ట్రోల్ చేసినట్టు నన్ను కూడా ఏం చేశారంటే, నేను కేసీఆర్ సీఎం కాడు అన్నట్టుగా. అసలు నేను తెలంగాణ గురించి ఇంకా మాట్లాడలా. నేను కారణం ఏంటంటే నాకే క్లారిటీ లేదు. ఇప్పుడు నేను క్లారిటీ వచ్చిన తర్వాత నేను మాట్లాడతా ఒక మనిషి గురించి, సీఎం గురించి. నాకు తెలంగాణ గురించి క్లారిటీ లేదు. అందుకని ఏం చెప్తున్నా, నేను పార్టీల పరంగా చెప్తున్నా. నేను చెప్పేది ఫస్ట్ పొజిషన్ గురించి కాంగ్రెస్ బీఆర్ఎస్ కొట్టుకుంటాయి, థర్డ్ పొజిషన్ గురించి ఇక్కడ థర్డ్ పొజిషన్ అంటున్నాను. ఎందుకంటే వాళ్ళిద్దరిలో ఎవరు గెలిస్తే వాళ్ళు ఫస్ట్ లో ఉంటారు, సెకండ్ లో ఉంటారు, థర్డ్ పొజిషన్కి వచ్చి బీజేపీ ఉంటుంది. అంతేగాని తెలంగాణలో బీజేపీ రూల్ చేసే అవకాశము 100% లేదు తెలంగాణలో, నేను చెప్పేది. బట్ తెలంగాణలో రేపంటూ ఫైట్ చేస్తే ఒకవేళ వస్తే కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్, ఈ రెండే అవకాశం ఉంది తప్ప థర్డ్ పొజిషన్లోనే బీజేపీ ఉంటుంది అనేది నాకు ఇది కన్ఫర్మేషన్. ఇది అఫీషియల్గా నేను ఇచ్చిన వర్డ్.